మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నేను ఉదాహరణ కోసం చెబుతున్నా. ఓసారి ఓ పెద్ద మనిషి గెలిచాడు, మా ఇంటికి వచ్చాడు. ఎప్పుడు ఆయన భాషా ప్రవీణ చదివేట, తెలుగు పండితుడు, బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఏదో పౌరోహిత్యం ఏదో అనుకోండి. ఏమంటే మీరు అవధానాలు చేయొచ్చు కదా అన్నాడు. నాకు మతి పోయింది ఒక్కసారి. నేను 300 అవధానాలు చేశాను, అష్టావధానాలు 300 చేశాను, 8 శతావధానాలు చేశాను, ఒక సహస్రావధానం చేశాను. అదేమిటండి నేను అవధానాలు చేస్తున్నానని. అంటే లీడింగ్లో లేరు, లీడింగ్లో ఉన్నది కూడా నేనే. అంటే ఇవేవీ తెలియవు. ఇవేవీ తెలియకుండా ఒక సహస్రావధానంతో మనం మాట్లాడుతున్నాం. వారి ఇంటికి వెళ్ళాం. ఎందుకు? నాకు వినయం ఉంది, నేను అమ్మవారిని నమ్ముకున్నాను. సరే, ఇలాంటి వాళ్ళు ఇటువంటి భిన్న ప్రకృతులకు అలవాటు పడిపోయిన వారము కావున సరిపోయితమి, కాకుండా ఏమి కాదగినది అని సాక్షి వ్యాసంలో పానుగంటి వారి మాట గుర్తొచ్చి నేను ఊరుకున్నా, నవ్వుకుని. కానీ మరొకడైతే ముందులే బయటికి వెళ్ళు, ఏం తెలుసుకోకుండా ఏమొచ్చావు ఇక్కడికి అంటాడు. వాడిని భాషా ప్రవీణ చదివారా? పౌరోహిత్యంలో ఉంటే ఉండొచ్చు, కనీసం అవధానం తెలియదు. అవధాన రంగంలో ఎవరున్నారో తెలియదు, ఎవరేం చేశారో తెలియదు. గరికపాటి నరసింహరావు అనే పేరు లేకుండానే అవధానం నడుస్తున్నాయి. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా తెలుసుకోకుండా వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు మండిపోతుంది అవతల వాళ్ళకి. అసలు వచ్చిన పని అవతం ముందు ఇంకా నా గురించి ఏమి ఆలు రావు, నీకు ఏం తెలుసుకుని వచ్చావు ఇక్కడికి? పోనీ మనం ఇంటికి కూడా చుట్టూ కనపడుతున్నాయి జ్ఞాపికలు, ఓపికలు, గోపికలు. వాటిలో కూడా ఉంటుంది కదా ఏదో బిరుదులు అవన్నీ. అవి చూసాం, ఈయన ఏదో కాస్త గట్టిపడరా, అది కూడా ఉండద్దా? అవునండి, మీరు ఏం చేస్తూ ఉంటారు రైల్వే స్టేషన్లోనా? అంటే ఏమిటది? చుట్టూ ఏమో అవధానాలు, మొమెంటులు. రైల్వే స్టేషన్లో పనిచేస్తాం మనం. ఇంత అయోమయంగా ఉంటారని అనుమానం లేదు. అందుకని ఇట్టివానిగా నన్ను మీరు ఎరిగి ముందు పెద్ద మనిషి దగ్గరికి వెళుతున్నామంటే ఆయన ఎటువంటి వాడో నెట్లోకి వెళ్ళి సమాచారం తెలుసుకోవాలి. అవసరమైతే ఆయన వెబ్సైట్ కనుక్కుని వెళ్ళి చూసుకోవాలి. అప్పుడే ఆ పని అవుతుంది. తెలియకుండా అమాయకంగా మాట్లాడితేలాగా. ఇచ్చటికి పైకి ఇక్కోడి ఆ శిబిరం నుంచి ఈ శిబిరానికి రావడం, అంటే వాళ్ళ ఇంటికి ఆయన రమ్మడం, దారిలో కనపడితే ఏమంటే అలాంటి చేయడం మీరు ఇలా చేయొచ్చు కదా అని ఎక్కడో దారిలో కనపడితే అది మండిపోతుంది. ఎక్కడ పడితే అక్కడనా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి, లేదా మన ఇంటికి వచ్చినప్పుడైనా అడగాలి. అంటే ఇక్కడికి వచ్చారు పని కట్టుకుని. ఎందుకంటే ఒకవేళ భీష్ముడిని రమ్మంటే, ఏ కృష్ణుడు రమ్మంటే వెళ్ళేవాడేమో, వెళ్ళడనుకోండి చెప్తున్నా, వెళ్ళేవాడేమో, ఏం దానికి. కానీ అది మంచి పద్ధతి కాదు. దుర్యోధనుడు వెంటనే నానా గొడవ పెట్టేస్తాడు. ఇక్కడికే మీరు వచ్చారు, ఏదో మాట్లాడమని చెప్పచ్చు, దానికే ఉంది. ఇచ్చాడు కదా. రెండోది ఇందరును వచ్చి అందరూ వచ్చారు, 5గురు వచ్చారు, కృష్ణుడితో సహా వచ్చారు. ఇందులో ఏ ఒక్కరు, ముఖ్యంగా భీముడు రాకపోతే ఆయనకి బాధగానే ఉండేది. ఆయనకి ఇంకా పొగరు తగ్గలేదు, చూద్దాం రేపు సంగతి అని మిగిలిన వాడు వదిలేసి భీముడు కొడతాడు. ఇందరును వచ్చి ఇట్టులు అడుగా, అంటే ఏడు బాబు నిన్ను గెలిచే ఉపాయం నువ్వే చెప్పబోయా, 2 చేతులు జోడించి అడగడం. ఇది పెద్దవాళ్ళతో పని ఇవ్వాలంటే ముఖ్యంగా దీన్నే నిర్వహణ సామర్థ్యం అంటారు. ఇగో ఈ జెంటిల్మెన్ సిండ్రోమ్ అనేది ఆయన పెద్ద మనిషిలో, ఈ పెద్ద మనిషి మనస్తత్వం అనేది ఒకటి ఉండడం వల్ల, సాత్విక అహంకారం ఉండడం వల్ల భీష్ముడు లొంగిపోయాడు. వెంటనే చెప్పేశాడు. మీరు గమనించండి, ఇంత మర్యాదగా వచ్చినా, ఇంత పద్ధతిగా వచ్చినా, రారాజు స్వయంగా వచ్చినా, అర్జునుడి కంటే 1 గంట ముందే వచ్చినా, యుక్తి చేసి వ్యూహం చేసి తప్పించుకుని పాండవుల పక్షానికి వెళ్ళాడు తప్ప పరమాత్మ లొంగలేదు. అది కృష్ణ పరమాత్మ వసుదేవ సుతం ఉందే కంసచాణూర మర్దనం. ఆయన ముందు మిగిలిన వాళ్ళు సరిపోరు. ఆయన ఖచ్చితంగా ధర్మపక్షాన్ని అవలంబించదలుచుకున్నాడు. కాబట్టి దుర్యోధనుడికి కోపం రాకుండా అర్జునుడు వచ్చే వరకు కావాలనే పడుకుని, పగలపూట కూడా శుభ్రంగా ఓ బెళ్ళ వేసుకుని మరీ పడుకుని లేవకుండాను, ఓ పక్క ఈ కన్ను ఓ పక్క ఈ కన్ను తీసి చూసుకుంటూ ఆయన వచ్చే వరకు ఆగి, అది కూడా తల దగ్గర కూర్చోడానికి తెలుసుండి కూడా పనిగట్టుకుని ఈయన్నే చూసి, ముందుగా వచ్చి తీవు మునుముందుగా అర్జును నేను చూసిందని ఆయన లేనిపోని పెత్తలాటకం ఒకటి పెట్టెక్కడ. అందులో కూడా వాడికి ఆశ ధనకనక వస్తు వాహనాల మీద ఉంటుంది తప్ప పరమాత్మ మీద ఉండదని తెలుసును. కాబట్టి 10,000 మంది గోపకులు ఒక్కవైపు, నేను ఒక్కడనే ఒక్కవైపు అని పనికిమాలిన పక్షం ఒకటి చేసి అక్కడ వాడి మనస్సు ప్రలోభపడేలా చేసి, వాడు సంతోషపడేలా చేసి, ఈయన సంతోషపడేలా చేసి, మొత్తం మీద ధర్మపక్షం వహించి ధర్మాన్ని గెలిపించాడా లేదా? అవతార లక్ష్యం నెరవేరేలా చేసుకోవడం అంటే అది. అంటే భీష్ముడు లొంగినట్టుగా శ్రీకృష్ణుడు లొంగలేదు. మళ్ళీ ఈ లొంగకపోవడం విషయంలో కర్ణుడి దగ్గర కూడా ఉంది. మంచో చెడ్డు ఆయన ఒకటి అనుకున్నాడు, శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్ళినా లొంగలేదు. అంటే ఈ సాత్విక అహంకారం అనేది కృష్ణుల్లో లేదు. ఆయన గుణాతీతుడు, భగవంతుడు గుణాతీతుడు కదండి. అందుకని ఆయనకి సాత్విక అహంకారం. కర్ణుడికి కూడా నిర్మలమైన మనస్సు, స్నేహం విషయాలు. నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను, మంచు చెడ్డు. ఇవాళ నేను కుంతి కొడుకునే తెలిసినంత మాత్రం చేత నా వాళ్ళు అని వెళ్ళిపోతే అర్థం ఏమిటది? అది తప్పదు. ఇప్పుడు మన ఇంటికి ఒక ఇంటికి దత్తత వెళ్ళాం మనం. జనక సంబంధం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో వచ్చి పడుతూ ఉంటారు, వాళ్ళతో సంబంధం తగ్గించాలి. దత్తత ఇంటితోనే మనకి సంబంధం ఖచ్చితంగా. అలాగే 2వ పెళ్ళి అయినా పెళ్లి చేసుకున్నాం, అంచితే సవత్తల్లిగా ఉన్నాం, పర్వాలేదు, ఆ బాధ్యత. ఇంకా అసలు మిగిలిన విషయాలు వదిలే ఆ పిల్లలను చూసుకోవడం.
లేకపోతే ఇటు వీళ్ళు దక్కరు వాళ్ళు దక్కరు, ఈ పరిస్థితులు వస్తాయి. పూర్తి అంకిత భావం అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏ బాధ్యతకు ఒప్పుకున్నామో ఆ దత్తతగా ఉన్నాం, ఆ దత్తత తండ్రి దత్తత తల్లి వాళ్ళతోనే ఉండాలి. ఇంకా మళ్ళీ మాటగాడు మా అమ్మ నాన్న వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఎందుకు తెచ్చుకున్నాం, ఇంత ఆస్తి ఇస్తున్నాం, ఇప్పుడు మనం ఏమైనా చూస్తాడు అసలు అని అనుమానాలు వచ్చేస్తాయి. కర్ణుడు ఆ విషయంలో ఆదర్శం, శ్రీకృష్ణుడు సరే ధర్మం విషయంలో ఆదర్శమే, ఆయన లెక్కగా ఉన్నాడు. భీష్ముడు ఏమిటంటే పరిస్థితులను బట్టి ప్రవర్తించాడు, తప్పదు. అందుకే శ్రీకృష్ణుడు అన్న మాటే నిజం. భీష్ముని యొక్క వ్యక్తిత్వం విషయంలో ఆయనకి కర్తవ్యం బోధపడడం లేదు అన్నాడు ఆయన. భీష్ముడు మేధాశక్తిని తగ్గించడం కాదు, దయచేసి మన్నించండి. భీష్ముడి పట్ల నాకేమీ తక్కువ చూపు లేదు, నేను ఎంత భక్తి ఉందో ఎంత గౌరవం ఉందో నా మాటల్లో మీరు చూస్తూనే ఉన్నారు, దాని గురించి కాదు. కానీ ఒక్కోసారి మనిషి జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఎంత వయస్సు ఉండని ఎంత జ్ఞానం ఉండని ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి మనం తప్పించుకోలేం. అంచేత ఆయన కర్తవ్యం పట్ల స్పష్టంగా లేదయ్యా, అందుకే ఓ రోజు గట్టిగా చేస్తున్నాడు, ఓ రోజేమో ఇంకో రకంగా చేస్తున్నాడు అని అనవలసి వచ్చింది శ్రీకృష్ణుడు కూడా. అందుకని మనం కూడా జీవితంలో ముఖ్యంగా కలియుగం విషయంలో ధర్మానికి కట్టుబడి ఉన్నప్పుడు అవసరమైతే ఒకవేళ అధర్మపక్షం వాళ్ళు ఏదైనా మనకి స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళని తప్పించుకుంటూ ఒక వ్యూహం వెతుక్కోవాలి. వాడితోటి మొహమ్మద్ చెప్పేయద్దు, కర్ణుడు మొహమ్మద్ చెప్పేశాడు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కృష్ణుడికి అది కూడా ఉంది, నేను వెళ్ళా కూడా రాలా వీడి సంగతి చూద్దాం అని ఉంటుంది ఖచ్చితంగా. అది మళ్ళీ కుంతిదేవికి ఒక వరం ఇచ్చాడు, కృష్ణుడికి ఏ వరం ఇయ్యాలి ఏ మాట ఆయన అడగడం లేదనుకోండి. కానీ అలాంటివన్నీ కృష్ణుడు అలా కాదు, చక్కగా లౌక్యంగా తప్పించుకున్నాడు. అంటే ఈ లౌక్యం అనేది కలియుగంలో చాలా గొప్ప విషయం. మంచి లౌక్యం ఉన్న మహానుభావుడు రాసిన కావ్యమే మనం చదువుకుంటున్నాం. అందుకని తిక్కన గారికి ఈ లౌక్యం ఎక్కువ ఉండాలి, లోకంలో ఎలా ఉండాలంటే. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు చూడండి, ఏను ఆయుధ వ్యాపారంబు విసర్జించునడా నన్ను జయింప సమకూరు. ఒక్క మాట చెబుతున్నా, అక్కడ వచనం రాశాడు, మంచి వచనం. ఏను ఆయుధ వ్యాపారంబు విసర్జించునడా నన్ను జయింప సమకూరు. ఖైదువు పెట్టిన వానని షడంబు డించిన వానని, ఖైదువు పెట్టిన వానని షడంబు డించిన వానని, తలచీర విడిచిన వానని, అంగనను అంగనా పూర్వుని అంగనాభిధానుని అపుత్రకుని భ్రాతృహీనుని గని ఏటు పోటు దక్కి ఏను సమరంబు చేయ నోడుదు. ఇది స్పష్టంగా చెప్పేశాడు. ఒక్కసారి ఈయనకో నియమం ఉందిట, అంగనను అంగనా పూర్వుని అంగనాభిధానుని, ఖైదువు పెట్టిన వాణిని అంటే ఆయుధం కింద పెట్టేసిన వాడిని, ఆ పైన షడంబు డించిన వాడిని జెండా కిందికి వంచేసిన వాడిని, కావాలని జెండా అవనతం చేస్తే ఓడిపోయినని వాడు ఒప్పుకున్నాడు, చిత్తు అన్నాడు, ఇంకా వాడిని ఏం చేయకూడదు. తలచీర విడిచిన వారిని తలపాగా కింద పెట్టేసిన వాడిని, అంగనను స్త్రీని, అంగనా పూర్వుని స్త్రీని ముందు పెట్టుకుని యుద్ధానికి వచ్చేవాడిని, అంగనా అభిధానుని, ఒకవేళ మగవాళ్ళలో కూడా ఒక్కొక్కళ్ళకి ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి, వెంకటరమణ. ఇప్పుడు చాలామంది పేర్లు అర్థం పర్థం లేకుండా నిఖేష్ ముఖేష్ అలీష్ అనుష్ అంటుంటే ఆడో మగో తెలియట్లా. ఈ పేర్ల వల్ల ఒక ప్రయోజనం ఉంది, భీష్ముడు లాంటి వాళ్ళు సంపరు, ఆడపేరు కదా అని వదిలేస్తారు. అర్థం పర్థం లేని పేర్ల వల్ల కూడా ఒక ఉపయోగం ఉంది. అసలు మన వాళ్ళ వేషాలు చూస్తుంటే మగవాళ్ళేమో ఈ దుద్దులు అవి పెట్టుకుంటున్నారు, ఆడాళ్ళేమో మీసాలు పెంచుతున్నారు, కాబట్టి అది కూడా అవకాశం ఉంది. చక్కగా వీరెవరు భీష్ముడు లాంటి వాడు వీళ్ళు కనపడినా చంపరు, ఎందుకంటే ఆడ మగో తెలిస్తేగా చంపడానికి అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే స్త్రీని ముందు పెట్టుకున్నవాడిని, స్త్రీ పేరు పెట్టుకున్నవాడిని, తలచీర డించిన వాడిని, అలాగే భ్రాతృహీనుని, ఎంత నియమమో చూడండి, అన్నదమ్ములు లేనివాడిని, ఒక్కడే కొడుకు తండ్రికి, అటువంటి వాడిని నేను చంపను, ఎందుకంటే వాడు బతుకుండాలి కనీసం తర్పణం పెట్టడానికి. అలాగే అపుత్రకుని, అసలు కొడుకులు లేనివాడిని కూడా నేను చంపను, సంతానం లేనివాడిని, ఎందుకంటే వాడు సంతానాన్ని కనుక ప్రజాతంతు మా వ్యవచ్ఛేత్సేహి, సంతానపు తీగని ఆయన వృత్తి చేసుకోవాలి, అటువంటి వాడు యుద్ధంలో చంపేస్తే అలాగే. నాకు తెలిసినంతవరకు ఏదో సామూహికంగా సైన్యం మీద బాణాలు వేసేటప్పుడు బాణం ఇంత సిద్ధం చేసే ఒరే నీకు ఒక్కడే కొడుక ఎంతమంది కొడుకులు ఆధార్ కార్డు చూపించంటే కుదరదు. కానీ సాధారణంగా తెలిసినంతవరకు నాకు చరిత్రలు తెలుసును కాబట్టి నేను అలా చెయ్యను. ఇన్ని గొప్ప నియమాలు కలిగిన వీరుడు కూడా భీష్ముడు ఒక్కడే. ఆయనకి నమస్కారం, తెలుగు భాషకు నమస్కారం. శరం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.